యాక్చువల్‌గా 'బిగ్ బాస్‌కి' పేరు మార్చేచ్చారు. 'మనీపై హౌస్ మేట్స్ ఏడుపులు.' ఈ సినిమాకి మాత్రం హీరో సీతకే. హీరోయిన్ మాత్రం యష్మి. యాక్చువల్‌గా సౌమ్య ఎప్పుడో చెప్పిందండి. "అమ్మ యష్మి నీకు నిఖిల్, పృథ్వీ అటెన్షన్ కావాలి. వాళ్ళేమో నాకే అటెన్షన్ ఇస్తారు. అందుకని నువ్వు నా మీద పడేస్తున్నావు." అడిగే మనుషులం కాదండి. అర్థం కాలేదు నీకు. అయితే ఈ ఏడుపు రేస్‌లో యష్మిని సైతం దాటేసే రేంజ్‌లో ఒక క్యాండిడేట్ వస్తుంది. నోట్ థిస్ పాయింట్ సీతక్క. ఇంకేం లేదండి. అదే రేకు, అదే ఏడుపు. ఏమ్మా పృథ్వీ సంచాలక చేశాడు. కుక్కలో పెట్టాడు. ఒక్క మాట అనలేదు అతన్ని. మణికంఠ చులకన నీకు చిన్న చూపా? అతను సంచాలకుడిగా చేస్తున్నాడు. అతను ఏదో అరేంజ్ చేస్తున్నాడు. నీకెందుకమ్మా? హౌస్‌లో ఎవరికైనా హీరో అయిపోవాలనుకోండి. సింపుల్. మణికంఠ ఏదో కారణం చెప్పి అరిచేయి. చాలు. హీరో అయిపోతారు. లైమ్‌లైట్ పడిపోద్ది. అందరి చుట్టూ నీ మీద ఉంటాయి. ఇది ఒక ట్రెండ్ అయిపోయిందండి హౌస్‌లో. రివర్స్‌లో మళ్ళీ మణికంఠ మీద పడి అరవడం. అనుకో నీకు సింపతి ఆడుతున్నావు. సింపతి గేమ్ ఆడుతున్నావు. సింపతి డ్రామాలు ఏస్తున్నావు. ఏడుస్తున్నావు. మా అందరి నుంచి హెల్ప్ తీసుకుంటున్నావు. పక్కకెళ్ళి మమ్మల్ని ఎగతాళి చేస్తున్నావు అనుకుంటా. ఆ అబ్బాయికి సింపతి రావడానికి ఎవరైనా కారణం ఉన్నారు అంటే అది మీరే. ఆడియన్స్ సేవ్ చేస్తున్నారు. నీకెందుకమ్మా అంత ఏడుపు? నువ్వు వాడు. నీకు ఓట్లేస్తావు. అంతేగాని ఆ అబ్బాయిని సేవ్ చేస్తున్నారు. నీకెందుకమ్మా ఏడుపు?